సో నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. సో ఇక నల్గొండ జిల్లాలో కూడా వర్షానికి సంబంధించిన వార్తను ప్రధానంగా తీసుకున్నారు. ముసురు ఆరుతడికి ఆయువు. ఎందుకంటే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్ని రకాల పంటలకు ఊరటనిచ్చాయి. మెట్ట పంటలతో పాటు వరి సాగుకు అనుకూలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటుగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పత్తి, మిరప, మొక్కజొన్న, జొన్న, పెసర, కంది వంటి పంటలకు నీటి ఎద్దడి ఏర్పడి వాడుముఖం బట్టినే మనం చూసిన ట్యాంకర్లతో తరలి వెళ్ళి మొక్కలను కాపాడుకునే పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ఆ పరిస్థితి పోయి మళ్ళీ ఈ ముసురు వాన అనేది ఆరుతడికి ఒక ఆయువు పట్టుగా మారింది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వరి ఏమో 35,658 హెక్టార్లలో ఎకరాల్లో సాగు చేసారు. నల్గొండ జిల్లాలో 14,974, సూర్యాపేట జిల్లాలో, యాదాద్రిలో 60,202 ఎకరాల్లో ఈ వరి సాగు చేసిండ్రు. వరి, పత్తి, కంది, కూరగాయలు ఇవన్నీ సాగు చేసిండ్రు. ఈ అన్ని పంటలకి ఇక వర్షం అనేది ఒక ఆయువు పట్టుగా మారిపోయింది. ఇక చౌక ధరల దుకాణం ఇండ్లకి చాలా దూరంగా ఉందంటూ తీసుకున్నటువంటి వార్త. ఇక ఉమ్మడి జిల్లాలో ఇంకా మంజూరు చేయాల్సినటువంటి దుకాణాలు చాలా ఉన్నాయి, కానీ పాత అనుమతులు రాకపోవడంతో అవన్నీ ఆగిపోయినాయట. నల్గొండ జిల్లాలో రేషన్ దుకాణాలు 991 ఉన్నాయి. కొత్తగా ఇంకా 87 రేషన్ దుకాణాలు రావాలి. సూర్యాపేట జిల్లాలో 609 రేషన్ దుకాణాలు ఉన్నాయి, ఇంకా 65 రావాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 481 రేషన్ దుకాణాలు ఉన్నాయి, ఇంకా 48 రావాలి. ఈ కొత్త దుకాణాలు కేటాయించకపోవడంతో ఇక వినియోగదారులు, ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళి రేషన్ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు.